హలో అండి. ఈరోజు వీడియో డెంటిస్ట్రీ గురించి కాదు, జనరల్ వ్యాక్సినేషన్ గురించి చెప్తున్నాను. సో ప్లీజ్ చాలా ఇంపార్టెంట్, వినండి పూర్తిగా. హలో, దిస్ ఇస్ డాక్టర్ సాత్విక, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో డెంటల్ వ్యాక్సిన్ గురించి చెప్పినాక మా ఇంట్లో నేను కొన్ని ఎన్కౌంటర్ చేశాను. ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ గురించి. సో అదేంటంటే ఓన్లీ గవర్నమెంట్లో దొరికే వ్యాక్సిన్స్ మాత్రమే తీసుకుంటున్నారు, ప్రైవేట్లో దొరికేవి తీసుకోవట్లేదంట. అది చాలా తప్పు. ఏదైతే డెలివరీ అయినాక మనకు లిస్ట్లో ఇస్తారో అవన్నీ తీసుకోవాలండి పిల్లలకి. ఎఫర్ట్ చేయలేని వాళ్ళ సంగతి సరే, కానీ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ప్లీజ్ తీసుకోండి. వ్యాక్సినేషన్ అంటే ఏంటండి, పెద్ద పెద్ద డిసీజెస్కి ముందే ఆ డిసీజెస్ రాకుండా ఎంతోమంది కనుక్కున్నారండి. సైంటిస్టులు అందరూ కలిసి కనుక్కున్న వ్యాక్సిన్స్ అవి ఏం చేస్తాయంటే ఆ డిసీజ్లో వచ్చే క్రిమి ఏదైతే ఉంటుందో దానిలో ఆ డిసీజ్ క్రియేట్ చేసే నేచర్ని తీసేసి ఆ క్రిమిని మనకు పంపిస్తారండి. మన బాడీలో ఓన్గా యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అవుతాయి దానికి. నేను గ్రాస్గా చెప్పాను, చాలా డీటెయిల్గా ఉంటుంది. అర్థం అవ్వడానికి ఏంటంటే బయట క్రిములకి మన బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ వ్యాక్సిన్ ద్వారా మన బాడీలో యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ప్లీజ్ వ్యాక్సినేషన్ తీసుకోండి. ఎందుకంటే తీసుకోలేదనుకోండి, చిన్న చిన్న జలుబు కూడా చాలాసార్లు జలుబు చేస్తుంది పిల్లలకి. ఫ్లూ వ్యాక్సిన్ అని దొరుకుతుంది, అది తీసుకోకపోతే జలుబు చేస్తుంది. పోలియో వ్యాక్సిన్ తీసుకోకపోతే పోలియో వస్తుంది. ఇన్ని రోజుల క్రితం అయిపోయింది కదా, ఇప్పుడు వస్తుందా అంటే వస్తుంది. అవి ఉన్నాయి కాబట్టే కదండి వ్యాక్సిన్స్ ఇచ్చేవి. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోకపోతే స్మాల్ పాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వస్తుందా అంటే అలా కాదండి, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ 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 వ్యాక్సిన్స్ అందరూ తీసుకోండి. నా డెలివరీ అప్పుడు నాకు ఏదైతే సజెస్ట్ చేశారో అది ఒక క్లిప్ లాగా అటాచ్ చేసి పెడతాను. వీలైతే అందరూ ఆ వ్యాక్సిన్స్ తీసుకోండి. గవర్నమెంట్లో దొరికేవి గవర్నమెంట్లో తీసుకోండి. ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ప్రైవేట్లో దొరికేవి ప్రైవేట్లో తీసుకోండి.